ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఈద్ వేడుకలు జరుపుకుంటున్నారు. ఈద్ పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. రంజాన్ మాసం పూర్తయిన తర్వాత షవ్వాల్ నెల మొదటి తేదీన ఈద్ పండుగ జరుపుకుంటారు. దీనిని ఈద్ ఉల్ ఫితర్, ఈద్ ఆల్ ఫితర్, మిథి ఈద్ లేదా రంజాన్ ఈద్ అని కూడా పిలుస్తారు. షవ్వాల్ నెలవంకను చూసిన తర్వాత మాత్రమే ఈద్ జరుపుకుంటారు. కానీ ఏప్రిల్ 9న భారతదేశంలో ఈద్ చంద్రుడు కనిపించలేదు. అటువంటి పరిస్థితిలో 30 ఉపవాసాలు పూర్తి చేసి ఏప్రిల్ 11న దేశంలో ఈద్ జరుపుకుంటున్నారు. ఈద్ అనేది ముస్లింలకు ప్రత్యేకమైన పండుగ. ఈ రోజున ప్రజలు ఉదయాన్నే స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఈద్ నమాజ్ చేస్తారు. ప్రజలు ఒకరి ఇళ్లను ఒకరు సందర్శించుకుంటారు. ఇంట్లో తీపి రుచికరమైన వంటలు తయారు చేస్తారు. పిల్లలకు ఈద్ ఇవ్వడం, పేదలకు ఫిత్రా నిర్వహిస్తారు. ఈద్ ప్రార్థనలు జవాల్ కంటే ముందే స్టార్ట్ చేయాలి. సూర్యుడు ఆకాశంలో ఎత్తైన స్థానానికి చేరుకునే సమయం ఇదే. అంటే ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య ఈద్ నమాజ్ చేయాలి. ఈద్ చంద్రుడు కనిపించగానే ఈద్ తేదీని నిర్ణయించి నెల రోజులుగా ఉపవాసం ఉన్న వారి ఉపవాసం కోసం ముగుస్తోంది. ముస్లింలకు ఈద్ నమాజ్ తప్పనిసరి. కానీ వివిధ నగరాల్లో ఈద్ నమాజ్ సమయం మారుతూ ఉంటుంది. మీ నగరంలో ఈద్ నమాజ్ ఏ సమయంలో అందించబోతుందో తెలుసుకోండి. ఈద్ సమయంలో తీపి వంటకాలు, ముఖ్యంగా ఖీర్ను తయారు చేస్తారు. ఇంట్లో వండిన స్వీట్లు, వంటలను ఒకరికొకరు ప్రేమతో వడ్డిస్తారు. ఈద్ సందర్భంగా బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇందులో కొన్ని బహుమతి వస్తువులు లేదా డబ్బుల రూపంలో ఉంటాయి. అంతేకాదు, ఈ రోజు చేసే దానానికి విశిష్టత ఉందని నమ్ముతారు. రంజాన్ మాసంలో ఉపవాసం ఉన్నవారు అల్లాను ఆదరించడానికి, అతని మార్గాన్ని అనుసరించడానికి, అతనికి కృతజ్ఞతలు చెప్పడానికి కూడా దీనిని జరుపుకుంటారు. సాంప్రదాయకంగా దాదాపు అన్ని ముస్లిం దేశాలలో ఈద్ ఉల్ ఫితర్ 3 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ పండుగను మొట్టమొదటిసారిగా క్రీస్తు శకం 624లో జరుపుకున్నారని, ఈ ఈద్ను మహమ్మద్ ప్రవక్త జరుపుకున్నారని నమ్ముతారు. ఈ ఈద్ను ఈద్ ఉల్ ఫితర్ అంటారు. ఈ రోజున ప్రవక్త హిజ్రత్ మహమ్మద్ బదర్ యుద్ధంలో విజయం సాధించారని నమ్ముతారు. విజయానికి గుర్తుగా స్వీట్స్ పంచి రకరకాల వంటలతో సంబరాలు చేసుకుంటారట. ఖురాన్ ఇచ్చిన అల్లాకు కృతజ్ఞతలు తెలుపుతారు. ఇస్లాంలో ఈద్ పండుగలో 5 సూత్రాలను అనుసరించడం అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతోంది. ఈ 5 సూత్రాలు నమాజ్, హజ్ తీర్థయాత్ర, విశ్వాసం, ఉపవాసం, జకత్. ఇస్లామిక్ సాంప్రదాయం ప్రకారం ప్రతి ముస్లిం వ్యక్తి ఈద్ నమాజ్ చేసే ముందు చేసే దానం లేదా జకత్ ఇవ్వాలనే నమ్మకం. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని